हरिः ओं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः శ్రీ విష్ణవే నమః. ఇప్పుడు మనం వైకుంఠ పురుష ప్రాణద ప్రణవ పృథు హిరణ్యగర్భశత్రుఘ్నో వ్యాప్తో వాయు అధోక్షజ. అదొకటి. ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. ఈ రెండు శ్లోకాలు మనం అర్థం చెప్పుకుందామండి. వైకుంఠ పురుష ప్రాణద ప్రణవ పృథు హిరణ్యగర్భశత్రుఘ్నో వ్యాప్తో వాయు అధోక్షయ. వైకుంఠం అంటే ఆయన స్థానం వైకుంఠం అని చెప్పుకుంటూ ఉంటాం. మనకి విష్ణులోకం వైకుంఠం అని తెలుసు మనకి. ఇప్పుడు జగత్తుకి సృష్టి ప్రారంభంలో వేరువేరుగా ఉన్న ఈ భూతాలన్నిటిని చేరుస్తూ వాని గతిని నిరోధిస్తున్నాడు. కాబట్టి అలాగా వికుంఠం అనగా ఆయన నడకను అడ్డగించేవాడని అర్థంట. దానికి అలా చేస్తున్నాడు కనుక వికుంఠానాం అయనం వైకుంఠ, సమస్తంబు సంబంధం కలిగేటట్లు చేసేవాడు. కాబట్టి ఆయన సన్నిధిలో సమస్త ప్రాణులు పరస్పరంగా అపేక్షించుతూ ఉంటాయన్నమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపేక్ష ఉంటుంది. అతడు లేనప్పుడు దేనికి అపేక్షించక విరక్తిగా ఉంటుందన్నమాట. విరక్తిగా ఉంటారనమాట. అలాగని చెప్తున్నారు. వైకుంఠం అనగా విష్ణులోకం అని మనం మామూలుగా చెప్పుకునే సామాన్య అర్థం అని ఇప్పుడు ముందు చెప్పాను కదండి. ఇక్కడ కుంఠము అనగా లోటు, అంటే అడ్డం, అన్ని సర్వ విఘ్నములను పోగొట్టేది కాన వైకుంఠము అని పేరని చెప్తారు. దానికి సర్వ విఘ్నాలని పోగొట్టేది ఆ స్థానం, అందుకని అది వైకుంఠం అంట. దోషములు అసంపూర్ణ లక్షణం, దోషాలు ఉండడం పూర్తి సంపూర్ణతత్వం కాదనమాట. కాబట్టి అయోగ్యత మొదలైన ఈ జీవుల లక్షణాలే ఇక్కడ కుంఠములు అని చెప్తున్నారు. అట్టి దోషములను నిర్మూలించేవాడు కనుక, ఏ దోషము లేని నిర్మలుడు అయినవాడు కనుక ఆత్మలను ప్రాప్తి స్థానం కాన ఆయన వైకుంఠుడని, ఆత్మలన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చి ఆయన్నే చేరతాయి కనుక వైకుంఠుడు అనబడుతున్నాడని చెప్తున్నాం. దీనికి ప్రమాణం అనమాట. తర్వాత ఆ భీష్మ పితామహుని స్తోత్రం అంతేకాకుండా ఆయన చెప్పాడు కదా అప్పటిదాకా మరి ఈ స్తోత్రాన్ని. భగవంతుడిని ద్వాదశ నామాల్లో చైత్రమాసంలో నారాయణని, శ్రావణ మాసంలో వైకుంఠుడని, విష్ణుమూర్తిని, మాసాధిపతికి కూడా ఒక్కొక్కడు ఉంటూ ఉంటాడు. ప్రతి నెలకి ఒక్కొక్క నామం చెప్తారు. అలాగా ఈ శ్రావణ మాసానికి వైకుంఠుడు అని చెప్పేసి ఆ విష్ణుమూర్తిని మాసాధిపతిగా చెప్తారు. అది కూడా ఒక రహస్యం అనమాట అండి. ఈ వైకుంఠ పదానికి అర్థం అది. ఇంకా పురుష అంటే సకల పాపములను పోగొట్టేటువంటి పురుషుడు ఆయన. కాబట్టి అన్నింటికంటే ముందున్నవాడు. అలా కూడా పురుష స్థానానికి అర్థం చెప్తారు. ఇంకా పురుష అన్న శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. అందులో సంఖ్యాలు చెప్పబడిన జడమైనటువంటి ఈ ప్రకృతికి యజమాని ఆయనే కనుక పురుషుడు చైతన్యమూర్తి అని చెప్తాం. అంతేకాకుండా ప్రకృతి పురుషులు వాళ్ళిద్దరూ కూడా ఆయన పురుషుడు, ఈ ప్రకృతి స్త్రీగాను చెప్తున్నామని ఇదివరకే చెప్పుకున్నాం. ఇంకా ఈ శరీరమందు ఆత్మస్వరూపంగా ఉండేవాడు కనుక ఆయన కూడా పురుషుడు అంటారని మరొక అర్థం చెప్పచ్చు. ఇంకా ఈ సృష్టి కంటే కూడా ముందున్నవాడు అంటే ప్రాచీనుడు, పురాణ పురుషుడు అని చెప్తాం కనుక ఆ బ్రహ్మ ఆది బ్రహ్మగా కూడా ఈయనకి చెప్తున్న పురుషుడు అంటారు. ఇంకా యుగాదిషు క్షయే సంకర్షణం ప్రోక్తం. అదే ఆదిలో మళ్ళీ అంతా సృష్టించి తనలో అంతం చేసుకున్నాడని చెప్తూ ఉంటారు కనుక పురాణ పురుషుడు అని కూడా ఈయన చెప్తారు అని చెప్తున్నారు అనమాట. తన స్తోత్రంలోనూ ఆ బుద్ధుడుగాను, ఈ సృష్టికాలంలో బ్రహ్మగాను, ప్రళయకాలంలో సంకర్షుడుగాను కీర్తించాడు ఆయన్ని. ఎవరు? భీష్ముడు అలా చెప్పాడు. అందుకని కూడా పురుషుడని స్తుతింపబడ్డాడని చెప్పాడు. అంతకంటే కూడా సృష్టి కంటే ఆ పురుషుడు పురాతనుడని మనం చెప్పుకుంటున్నాం కదా, పురుషాయ పురాణాయ అని చెప్పుకోవడంలో
ఆయన చెప్పడంలో పురహ అంటే సృష్టిలో ఈ పంచభూతములు, ఆకాశము, ఆ కాలము మున్నైన వాటికన్నా ముందు వాడు. అప్పుడు ఏమీ లేనప్పుడు కూడా ఆయన ఉన్నాడని చెప్పుకుంటున్నాం కదా. అందుకని ఆయన ఎప్పుడూ ఉంటాడు, నిత్యుడు. అందుకని అత నిత్యో నారాయణ అనడం వల్ల ఆయన ఎప్పుడూ నిత్యుడు కనుక ఆయనే పురాణ పురుషుడు అని పురుష అన్న నామానికి అర్థం చెప్పుకున్నాం. ఇంకా తర్వాత నామం ప్రాణ. అంటే ఈ ఈ ఈ క్షేత్రం అంటే మన శరీరం. ఈ ఈ ఈ శరీరంలో ప్రాణరూపంగా ఉండేవాడు కనుక ప్రాణ అని ఈ నామంలో చెప్పుకున్నాం. అంటే మనందరినీ జీవించేటట్లు చేస్తున్నవాడు, మనకు ప్రాణాన్ని ఇచ్చేవాడు. అంటే మనకు జీవం అయినవాడు ఆయనే కదా. అతను ఆ ప్రాణం ఆయన ఇవ్వబట్టే కదా మనం బతుకుతున్నది. అందుకని ఆయన ఇక్కడ ప్రాణ అనే నామంతో చెప్పబడ్డాడు. కాబట్టి మనం ఈ జీవులన్నిటికి కూడా ఆ శ్వాస రూపంగా ఆ ప్రాణాన్ని ఇచ్చి ఆ శ్వాస ఆడేలా చేసి మన జీవింపజేస్తున్నాడు కనుక మనం ఆయన్ని ఈ మనకు లోన పంచ ఉన్నాయని చెప్తాం కదా. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలనే పంచప్రాణ స్వరూపుడై ఉన్నాడనుక ఇక్కడ ప్రాణ అన్న నామం చెప్తున్నారు. కాబట్టి మనకు అర్థమైంది ఏమిటంటే ఈ శరీరమును జీవింపజేసేవాడు ప్రాణుడు అని అర్థమైంది. ఇంకా ప్రాణద కొంచెం తేడాగా ఉంచుండ నామానికి ప్రళయకాలం అందు ఈ సకల ప్రాణములను తీసేసుకుంటున్నాడు మళ్ళీ ఆయనే. కాబట్టి ప్రాణాన్ని ఇచ్చేవాడు ఆయనే, ప్రాణం తీసేవాడు ఆయనే. ఇందాక ఏం చెప్పాము? ప్రాణంగా మన జీవింపజేస్తున్నాడని చెప్పాం. ప్రాణాన్ దదాతీతి ప్రాణద అంటే ప్రాణంబులను ఇచ్చేవాడు అని అర్థం. కానీ సర్వజీవులకి ప్రాణం ఇచ్చే ప్రాణదాత ఆయనే అని చెప్పడం, మళ్ళీ ఆఖరిని ఖండించేవాడు కూడా ఆయనే అని మనం తెలుసుకోవడం. కాబట్టి ప్రాణద ఇచ్చేవాడు ఆయనే అని తెలుసుకుంటున్నాం. మళ్ళీ ఆయనే తీస్తాడని కూడా మనం తెలుసుకుంటున్నాం. ఇంకా ప్రణవః అంటే ప్రణవం ఓంకారం అని కదా. ప్రణవం అంటే మనం చెప్పుకుంటున్నాం. ప్రణవం ఓంకారం. ప్రణౌతీతి ప్రణవః. ఓం అని మనం స్తుతి చేసేవాడు ఆయన్నే ఓంకారం అని మనం చెప్పుకుంటున్నాం. వేదాలన్నీ కూడా అందుకనే ఆయనకి నమస్కరిస్తున్నాయి ఓంకార స్వరూపుడని. ఇంకా మంచి దివ్య గుణాలు చేత ఈ చరాచరములందు ఉంటున్నాడు కనుక ఆయన ప్రాణమయతీతి ప్రాణమః అని చెప్పారు. ఓంకార స్వరూపుడు వేదములకు, ఆ వేదములన్నిటికి కూడా శబ్దబ్రహ్మ ఆయనేను. నిత్యం ఎప్పుడూ చక్కగా యవ్వనంతో ఉంటాడు. ఆ జననం కానీ, ముసలితనం కానీ, మరణం కానీ లేనివాడని కనుక ఆయన ఎప్పుడూ ఉంటాడు కనుక నిత్య నూతనుడు ఆయన అని చెప్పడమే ఇక్కడ ప్రణవః అనే నామానికి అర్థం. ఇంకా పృథుః అంటే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు కనుక ఇక్కడ పృథువు అని చెప్పారు. ఈ నామంలో అంతా వ్యాపించి ఉంటాడు. అన్ని నామాల్లోనూ ఈ వ్యాపకత్వం మనకు తెలుస్తూనే ఉంటుంది. ఏ సందర్భంలో ఉన్నా మనం మొదట విష్ణువు దగ్గర నుంచి ఇది మనకు తెలుస్తూనే ఉంటుంది అని తెలుసుకోవాలంట మనం. కాబట్టి ఇక్కడ ఏంటి పృథువు అని చెప్పాడు. ఈ పృథుత్వం అంటే మనం భూమిని కూడా చెప్పుకుంటాం పృథివీ అని, అదొక అర్థం కూడా ఉంది కదండి. కాబట్టి ఆయనే పృథు చక్రవర్తి రూపంలో అవతరించాడు. కాబట్టి ఈ భూమిని ఒక ఆవధేనుగా చేసి అంతా ఆ భూమి నుంచి అన్నీ తీశాడు, అందుకు పృథువు అయ్యాడు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు ఒక అర్థం. ఇంకా తర్వాత నామం హిరణ్య గర్భః. ఇంకా హిరణ్య గర్భుడు అంటే హిరణ్య గర్భుని ఉత్పత్తికి కారణం ఏమిటి? ఆ చక్కగా బంగారు వర్ణంలో ఒక అండం ఎవరిని నుంచి పుట్టిందో ఆయన హిరణ్యమయుడుగా చెప్పబడ్డారు. అంటే అది తన గర్భం నుంచే వచ్చింది కనుక ఆయన హిరణ్య గర్భః. ఆ హిరణ్యము ఆయన గర్భమునందు కలవాడు అని చెప్తున్నారు అన్నమాట ఈ నామంలోను. అంటే ఆ బంగార నిధికి సమానమైన వాడు ఏమీ తీసిపోదు అనమాట. అందుకని హిరణ్యము అని చెప్పారు ఇక్కడ దానికి. అంటే మనకి ఇష్టంగా బాగా రమణీయంగా ఉంది కదా అని మనం ధ్యానించే వాళ్ళ హృదయంలో ఆ హిరణ్య వర్ణంతో ఆయన ప్రకాశిస్తాడు బంగారు వర్ణంతో కనుక అది మనకి హిరణ్య గర్భ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ బంగారు వంటి తేజస్సు అనమాట, కాంతి అయింది. కాబట్టి మనం అని చెప్పుకుంటున్నాం. అలాంటి బంగారు వంటి తేజస్సు కలిగిన వాడని చెప్పుకుంటున్నాం. హిరణ్యం అనగా ప్రణవం అనే కూడా అర్థం ఉంది. కాబట్టి దాన్ని హిరణ్య మండలం అనగా బంగారు మండపంలో పుట్టినవాడు అనకాన వేద పురుషుడు అనే కూడా బోల్డని అర్థాలు ఈ తేజస్వరూపుడు, విరాట పురుషుడు, హిరణ్య గర్భుడు అని చెబుతూ ఉంటారన్నమాట. ఈ హిరణ్య గర్భ అనే నామానికి కూడా అదే చెప్పారు ఇక్కడ. శత్రుఘ్న అంటే శత్రువులను సంహరించువాడు. అంటే ఇక్కడ
శత్రుఘ్న అంటే శత్రువులను చంపువాడని అర్థం వస్తుంది మామూలుగా. కాబట్టి అనగా ఏమిటి ఇక్కడ? అజ్ఞానం చేత వాళ్ళు ఆయన తెలుసుకోలేక వాళ్ళు శత్రువులుగా తయారవుతున్నారు. ఆయన అంటే ద్వేషం పెంచుకుంటున్నారు. అలాగే కూడా మనలో అరిషడ్వర్గాలు కూడా శత్రువులు అని చెప్పాను మొన్న. కాబట్టి ఈ మన అరిషడ్వర్గాల్ని నశింపచేస్తాడంటే వీటిని చంపుతాడు. శత్రువులను రాక్షసులు ఎక్కువగా దేవతలకు శత్రువులుగా ఉంటూ ఉంటారు కనుక ఆ శత్రువుల్ని చంపుతాడు. మనకి అరిషడ్వర్గాలని చంపి తర్వాత మనలో ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు కనుక ఇక్కడ శత్రుఘ్న అనే నామం చెప్పాడు. వ్యాప్త అంటే సర్వవ్యాపకత్వం అండి. మళ్ళీ ఇదే నామానికి అది అర్థం. సర్వకారణుడై అంతటా వ్యాపించి ఉంటాడు కనుక వ్యాప్త అన్నారు ఈ నామంలో. కాబట్టి వ్యాపించే గుణము కలవాడు కనుక వ్యాపకత్వాత్ విష్ణు అని మొట్టమొదటి విష్ణు శబ్దంలో చెప్పుకుని వస్తున్నాం. అలాగే ఇక్కడ విష్ణుదేవుడు అంతా వ్యాపించే స్వభావం కలిగినవాడు. ఒకటేమిటి? బాలులు, వృద్ధులు, శత్రువులు, మిత్రులు, సేవకులు ఆ సమస్తమైన దాని యందు కూడా వాత్సల్యం ఉంది. ఆయనకి వ్యాపించే గుణం ఉంది. అందుకని అంతటా వ్యాపించి ఉంటున్నాడు. తర్వాత వాయు. ఇంకా వాయువు అంటే గాలి, వాయు రూపంలో ఉండేవాడు అని కూడా అర్థం వస్తుంది దీనికి. అంటే ఎక్కడైతే తాను అచ్చటచ్చట ఎక్కడంటే ఏ స్థలాలు ఎందుకే వెళ్ళాలన్నా వెళ్ళగలడా అని ఇదివరకు ఒకసారి మనం చెప్పుకున్నాం కదండి. వాయువాహన అన్నప్పుడు చెప్పుకున్నాం, ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉండండి. కాబట్టి ఇప్పుడు ఇందాక కూడా ఏం చెప్పాము? శరీరంలో పంచవాయువులు, ఆ ప్రాణం వాటి సాయంగా ఈ మన ప్రాణాన్ని నడిపిస్తున్నాడు, మనలో ప్రాణరూపంగా ఉన్నాడని ప్రాణ అనే నామంలో చెప్పుకున్నాం. ఇంకా దేవతలందరిలో వాయుదేవుడు ఉంటాడు కదండి ఇక్కడికి. అలాగే ఆ వాయుగుణం అలా ఉండడం వల్ల ఆ వాయువే ఇక్కడ విష్ణుదేవుని యొక్క బలము అని కూడా చెప్తున్నారు. వాతాద్ విష్ణు బలమాహు అని చెప్తారు వేదమంత్రాల్లో కూడా. ఈ మంత్రం చెప్తారు కనుక అక్కడ వాయువే విష్ణువు అని ఈ నామం ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. అధోక్షజ, అధః అంటే కింద భాగం అంటాం. అంటే భూమి అక్షం. ఇక్కడ భూమి అక్షం అంటే ఆ ఆకాశం, ఆ ఆకాశానికి భూమికి మధ్యలో అంత ఉన్నాడు. ఆ విరాట్ రూపంతో పుట్టినవాడు అనమాట. అధోక్షజ అంటే ఆయన పుట్టడం కింద భూమి మీద నుంచి పైన ఆకాశం దాకా ఉన్నాడు. ఎప్పుడు కూడా కిందగా ఆయన ఈ భూమి మీద పాదాలు ఉన్నాయి అని మొట్టమొదటి మనం దాన్ని చెప్పుకున్నాం కదా. ఎంత తాను ఉన్నా కూడా ఎంతన్నా ఉన్నదంతా తానే ఉన్నాడు. పైనుంచి కింద దాకా పుట్టాడు. ఈ జీవుడు ఆయన పూర్తిగా ఎప్పుడూ తెలుసుకోలేడు. ఆయన పరమాత్మ ఆ బీజభూతుడై జన్మించాడు ఆయన. అధోక్షజుడు. అధః అనగా భూమి కింద అనమాట, అక్ష అనగా ఆకాశం. ఈ రెండింటికి మధ్యన అంతటా ఆక్రమించి ఉన్నాడు కనుక ఆయన విరాట్ పురుషుడు, అధోక్షజుడు అని చెప్పుకున్నాం అనమాట ఈ నామంలో. తర్వాత శ్లోకం పెడదాం. ఋతు సుదర్శనకాల పరమేష్టి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. ఋతువు అంటే మనకు కొంచెం తెలుసు. మనకు 6 ఋతువులు కదండి కాలంలోనూ. 6 ఋతువులు 12 నెలలు చైత్రాది మొదలుకొని చైత్రం వైశాఖం అని చెప్పుకుంటూ ఉంటాం. ఇది కాలం గురించి మనకు తెలుసు. కాలరూపం అయినవాడని చాలాసార్లు చెప్పుకుంటున్నాం కనుక ఇక్కడ ఋతువు అని చెప్పగానే 6 ఋతువుల రూపంగా మనం భావిస్తాం అది ఋతువు అన్నప్పుడు. అంటే ఆయన గుణాలు ఎప్పుడూ ఉల్లాసకరంగా ఉంటాయటండి, ఆనందంగా ఉంటూ ఉంటాయి, ఎప్పుడు నూతనంగా ఉంటూ ఉంటాయి. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, ఆయన్ని ఉపాసించే వాళ్ళకి ధ్యాన శ్లోకంలో చెప్పబడినట్టు అని చెప్పాను కదా. అలాగే ఇక్కడ మళ్ళీ అవే నామాలు ఒక్కొక్కసారి పునరావృతం అవడంటే తిరిగి రావడం వస్తున్నాయన్నమాట. మొట్టమొదటి మనం ఏం చెప్పాం? సంవత్సరం 6 ఋతువులు సంవత్సర చక్రంలోనూ అవన్నీ తిరుగుతూ ఉంటాయి. కాలస్వరూపుడు అని చెప్పుకున్న అర్థంగా ఇక్కడ మనం చెప్పుకున్నాం కనుక ఇందాకట అర్థంలో చెప్పుకున్నట్టుగా ఆయన వాయువు అన్నట్టు చెప్పుకున్నట్టుగా అంతా కూడా సంవత్సర చక్రంలో తిరుగుతూ ఉంటాడు కనుక ఆయన ఋతువు అని ఇక్కడ ఒక నామం చెప్పారని చెప్పుకుందాం. తర్వాత ఇంకా సుదర్శన. ఈ సుదర్శనం అంటే ఆయన చేతిలో ఉండే చక్రం అంటే మనకు తెలుసును కదా అనుకుంటాం మనం. అంటే అక్కడ మోక్షమే ఫలముగా గల జ్ఞానం ఉంది ఆయన దగ్గర. ఆ సుదర్శన చక్రం పైకి మనకు కనబడితే కాకుండా, అంతేకాకుండా తామర రేకులా చక్కగా వెడల్పైన కన్నులు ఉన్నాయని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం కదండి. ఈ సుదర్శన అంటే
సుహు యోగ్యమైన దర్శన అంటే దర్శనం కలిగిన వాడు అని కూడా చెప్పుకున్నాం కదా. చక్కటి తామరరేకులు లాంటి కళ్ళతో చక్కటి దర్శనం కలిగిన వాడు. ఆ రూపం ఎంతో చక్కగా భక్తులకి చాలా చూడగానే మనకు సుముఖంగా అందంగా కనబడుతుంది. ఆయన మన కోరికలు తీర్చేవాళ్ళ, మనం చూడగలిగేవాళ్ళ మనకి దర్శనం ఇస్తాడు కనుక ఇక్కడ సుదర్శన. సుదర్శనం అంటే ఆయన చేతితో చెక్కడం, సుహు యోగ్యమైన దర్శనం ఇచ్చేవాడు ఇంకో రెండు అర్థం చెప్పుకున్నాం. అలాగే పైగాను చంద్రుల్లాగా చక్కగా ఇంపైన దర్శనం ఇచ్చేవాడని కూడా ఇంకో అర్థం చెప్తున్నారు. అదే దానికే ఇక్కడ 6 అంచుల గల షట్కోణం, దీనికి సుదర్శన చక్రం అని పేరు. సుహు యోగ్యమైన దర్శనం కలిగిందని ఒక పేరు. అలాగే సంవత్సర చక్రంలో 6 ఋతువులు 6 కోణాల కింద ఉన్నవాడు విష్ణు యంత్ర స్వరూపం అని ఒక అర్థం, మూడు అర్థాలు చెప్పుకున్నాం అనమాట. ఇంకా తర్వాత నామం కాలహ. కాలం అంటే కాలం అంతే. మనకి కాలం రోజు గంటలు, అలాగే ఎంత కాలం అంతా వెళ్ళిపోతుంది కదా. గంటలు, రోజులు, తిథులు, నక్షత్రాలు, అలాగా నెలలు గడుస్తున్నాయి. ఇదంతా కాలం అని చెప్పడం మనకు తెలుసు. తన ఆత్మగుణం చేత ఈ చరాచర జగత్ అంతా తన యందే చేర్చుకుని ఉన్నాడు కనుక ఎంత కాలమైనా ఆయన కాలగర్భంలో కలిసిపోతూ ఉంటుంది కనుక ఆ కాలస్వరూపం ఈయనే అని చెప్పడమే కాలం. ఇక్కడ రాశి చక్రం, సంవత్సర చక్రం, ఇలాగ ఎన్నో యుగాలే ఆయనకి ఆయనకి కాలానికి అతీతుడు, కాలాతీతుడైన కాబట్టి ఆ విష్ణుమూర్తి యజ్ఞ పురుషుడు అని చెప్పుకుంటున్నాం. యజ్ఞ సంవత్సరం అని చెప్పాం, నక్షత్ర పురుషుడు ఆయన అని చెప్పాం, సంవత్సర పురుషుడు అని చెప్పాం. కాలహ అనడం ఇక్కడ కాలచక్రం తిరుగుతూ ఉంటుంది కనుక ఆ భగవానుడు ఆ ఎన్నో అలాంటి రూపాలు ఆయన చూశాడు అని చెప్పి ఇక్కడ కాలాత్మకమైన నామానికి వివరణ ఇస్తున్నారనమాట. ఇంకా దీనికి ఏం చెప్పారంటే ఇందాక చెప్పుకున్నాను చూసారా, అలాగా ఈ మంత్రానికి, ఈ నామానికి వ్యాస మహర్షి కూడా ఋతుహు అనటం వలన 6 అక్షరములు ఓం విష్ణవే నమః అను నామం ఆయన మంత్రం. అది అయినా 6 అక్షరాలతో కూడుకుని ఉంటుంది. అందుకని దాన్ని ఇక్కడ ఆ చక్రానికి ఉండే 6 కోణాలని చెప్తూ ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ షడక్షరి అంటే 6 అక్షరాల నామం అయింది. ఏమిటంటే ఇప్పుడు చెప్పుకున్నాం ఓం విష్ణవే నమః. మనం మొదట కూడా అనుకుంటూ ఉంటున్నాం కదా, మొదలుపెట్టినప్పుడు కాలహ అంటామంటే ఈ 12 నెలలు అని చెప్పాను. ఇక్కడ ఇంకొకటి కూడా ఏముందండి, ఆ 12 నెలలకి 6 ఋతువులు అని చెప్పాము ఋతువు అన్నప్పుడు. అలాగే ఇక్కడ ఓం విష్ణవే నమః ఆ నామంలో 6 అక్షరాలని చెప్పాం. ఆయన చక్రానికి 6 కోణాలని చెప్పాం. తర్వాత ఇంకొకటి 12 నెలలని చెప్పుకున్నాం. కాలహ దాని గురించి చెప్పుకుంటున్నాం కనుక అంటే 12 నెలలకి సంబంధించి ఏం చెప్పాలంటే ఆయనకి 12 అక్షరం కూడా ఒక మంత్రం నామం కింద ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నది ఒక మంత్రం. కాబట్టి ఇక్కడ ఇందులో 12 అక్షరాలు ఉన్నాయి కనుక 12 నెలలకి మనం లెక్క చెప్పుకుంటున్నాం. అలాగే ఆయన అతీతుడు వీటిలన్నిటికీ ఆ పరమాత్మే ఇక్కడ నారాయణుడు పరబ్రహ్మ అని చెప్పుకుంటున్నాం కనుక ఆయన ఇక్కడ ఈ నామంలో కాలహ అని చెప్పబడ్డాడు. అర్థమైందండి. తర్వాత నామం చెప్తున్నాను చూడండి. పరమేష్టి, ఉత్తమమైనటువంటి మహిమ అయింది. అది ఎక్కడ ఉంటుంది, మన ఈ హృదయాకాశంలో ఉంటుంది. అలా ఉండి అక్కడ మంచి స్వభావంతో మనం మంచి స్వభావంతో ఆయన్ని మనం కోరుకుంటే ఆయన చేర్చుకుంటాడు అక్కడికి. మనం అలాగ మన హృదయ కమలంలో పెట్టుకుని మనం ఉన్నాడు హృదయంలో ఆత్మస్వరూపంలో అని తెలుసుకోవాలి మన హృదయ పద్మంలో. ఈ నామానికి పరమాత్ముడు ఓం నమో నారాయణ అన్న అష్టాక్షరీ మంత్రం కూడా ఒకటి ఉందని చెప్తున్నాం. ఆ అష్టాక్షరీ మంత్రమే ఇందులో పరమేష్టి అనే అర్థానికి ఇష్టి అంటే ఇష్టం. మన ఇష్టం తీరడం అనమాట. మనకి ఏది ఇష్టమో అది మన కోరిక తీరడం అలాగనమాట. అది చేస్తే దానికే యజ్ఞం అని చెప్తారట. కాబట్టి ఋతుహు సుదర్శన కాలహ. చూడండి, ఇప్పుడు ముందు నుంచి ఋతుహు అనే నామం దగ్గర నుంచి ఈ కాలహ అనే దాకా చెప్పుకున్నాం. ఆ ఋతుహు సుదర్శన అంటే ఆయన చక్రం గురించి చెప్పుకున్నాం, కాలహ అని చెప్పారు. ఇదే మొట్టమొదటి పరమోమంత్ర అన్నప్పుడు చెప్పారు ఇక్కడ మనకి. అప్పుడు ఈ ఋతు సుదర్శన కాలహ అనే దానికి ఈ పరమేష్టి నామానికి సరిపోతుంది అనమాట. ఏమిటంటే ఇక్కడ 3 మంత్రాలు చెప్పాము ఇప్పటిదాకా. ఒకటి 6 ఓం విష్ణవే నమః, 2 12 ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇంకా 3వది ఇక్కడ అష్టాక్షరీ మంత్రంగా చెబుతున్న ఓం నమో నారాయణాయ. చూసారా, 3 మంత్రాలు. మన ఇష్టం వచ్చిన నామం మనం చక్కగా ఆయన తలుచుకుని ధ్యానం చేసుకోవచ్చు. ఏదైనా కూడా మంత్రమే, మహామంత్రం అది. కాబట్టి ఆ నారాయణ కవచంలో చక్కగా చెప్పబడింది అంతా కూడా
మనకి సమస్త కోరికలను అంటే మన ఇష్టాన్ని తీర్చేవాడు కనుక, మన కోరికలను సిద్ధింపు చేసేవాడు కనుక ఈ నామానికి పరమేష్టి అని చెప్పారు. ఇష్టి అంటే ఇష్టమును తీర్చేవాడు. పరిగ్రహ అంటే గ్రహించడం, ఆయన గ్రహించడం, అంత గ్రహిస్తాడు, అంతటా తెలియబడతాడు. భక్తులు వసగేటటువంటి ఏమిస్తే అది చెప్తాడు భగవద్గీతలో. ఏమిటి, ఏదైనా సరే ఓ ఫలం కానీ, పుష్పం, ఫలం, ఏదైనా ఉదకం, ఏమిచ్చినా సరే, తోయం అంటే ఉదకం, అందులో భగవద్గీతలో చెప్తారు. అవి ఏది ఇచ్చినా సరే స్వీకరిస్తూ ఉంటాడు కనుక పరిగ్రహ అంటే భక్తులు ఇచ్చేదాన్ని ఆయన గ్రహిస్తాడు కనుక పరిగ్రహ ఈ నామానికి చెప్పారు. అంత ఇంకా జీవుడికి మనకి 6 చక్రాలు ఉంటాయి మనలో అని చెప్పాను కదా, షట్చక్రాలు ఉంటాయి, దానిపైన సహస్రారం ఉంటుందని. అలాగ కర్మబంధాలన్నీ కూడా ఈయన మనకి తొలగిస్తాడు. మనం ఇచ్చింది ఆయన స్వీకరించి ఏమిస్తేది అది ఎలా భక్తితో మీరు ఇచ్చినప్పుడు తీసుకుంటానని చెప్తాడు భగవద్గీతలో ఆ శ్లోకంలోను. కాబట్టి మళ్ళీ అన్నీ చెప్తే టైం ఎక్కువ అవుతుంది, అందుకు నేను చెప్పట్లేదు. కాబట్టి భగవద్గీతలోనూ ఖచ్చితంగా మీరు ఏదైనా సరే భక్తితో ఇస్తే నేను స్వీకరిస్తాను, పరిగ్రహం అంటే అది తీసుకుంటానని చెప్పాడు. అలా ఇచ్చి మనం అలా ఆయన పూజ కానీ చేయడం కానీ ఇవ్వడం కానీ ఇస్తూ ఉంటాం కదా ప్రేమగా భక్తితోటి, అప్పుడు మన కర్మబంధాలన్నీ తొలగిస్తాడు. ఇక్కడ ఎక్కడున్నాడు ఆయన? సాక్షిగా మనలో అంతర్యామిగా ఉన్నాడు, బయట ఉన్నాడు, మనం పూజిస్తున్నాం, అంతటా వ్యాపించి ఉన్నాడని చెప్పుకుంటున్నాం కదా. అక్కడ నారాయణుడిగా, ఇక్కడ విష్ణు సహస్రనామంలో కూడా ఆయన అలా గ్రహించి మనకి నిత్యముక్తిని ప్రసాదిస్తాడనే ఈ నామానికి పరిగ్రహ అనే నామంలో చెప్పారన్నమాట. ఇంకా తర్వాత నామం ఉగ్రహ. సూర్యాదులకు కూడా భయం పుట్టించేవాటండి, అంత ఉగ్ర స్వరూపుడు అని చెప్తున్నారు. ఎప్పుడు ఉగ్రం, ఇది ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నాం. మరి యుగాంతంలో అంత నశింపజేసేటప్పుడు ఉగ్రంగా ప్రకాశిస్తూ ఉంటాడు కదా, అందుకని ఉగ్రహ అని చెప్తున్నారు అన్నమాట. ఆయన అవతారాలు అన్నిటిలో కూడా 4 ముఖాలు, మత్స్యం, కూర్మం, వరాహం, నారసింహం. ఆలయంలో ప్రతిష్ఠింపబడినప్పుడు ఈ సంవత్సర చక్రంలో ఉత్తమ ఉగ్రమూర్తి ఎవరు అంటే ఈ 4 నరసింహుడే కదండి. నారసింహుడు స్తంభం నుంచి వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు కదా, ఆయన అనమాట. కాబట్టి ఈ నామంలో చక్కగా అటువంటి ఆ రూపాన్ని, ఆ ఉగ్ర రూపాన్ని చెప్తున్నారనమాట. అందులో ఉగ్రహ అని చెప్పడం, ఆ నరసింహమూర్తిగా ఉన్నప్పుడు కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం. తర్వాత అంతా ప్రళయం అప్పుడు తనలో కలుపుకునేటప్పుడు కూడా కొంచెం ఉగ్ర రూపంలో ఉన్నట్టు మనం భావించుకోవచ్చు అని చెప్పారు. తర్వాత నామం సంవత్సర. ఇప్పుడే కదా చెప్పుకున్నాం, అంటే సంవత్సరం అనబడుతున్నాడు. ఆయన సకల భూతాలని సుఖంగా ఉంచుకొని తనలో ఉంటున్నాడు, సంవత్సరం కాలాన్ని నడిపిస్తున్నాడు. అందుకని సంవత్సర అని చెప్పడం చక్కగా అన్ని భూతాలని తనలో చక్కగా సుఖంగా ఉండేవాట్లుగా చూసుకుంటున్నారు కనుక ఆయన సంవత్సర స్వరూపుడు. అంటే సంవత్సరంలో అన్ని తను ఎలాగ తిప్పుకుంటున్నాడో అలాగే ఈ ఋతువులో కాలం ఆయన తిప్పుతున్నాడు కనుక సంవత్సర భూతాలని ఆయన తిప్పుతున్నాడు అనమాట. చక్కగా ఆయన ఆదిశేషుని మీద వసిస్తూ ఉంటాడు కదా, అందుకని సంవత్సర అలా పెట్టి తీసుకున్నప్పుడు అదనమాట ఈ నామానికి. తర్వాత దక్ష, దక్షత కలిగినవాడు. అవునా, దక్షత కలిగినవాడు. ఈ జగత్తును ఒక రూపంగా తీర్చిదిద్ది దాన్ని వృద్ధి పొందిస్తున్నాడు. అన్నీ ఆయనే చేస్తున్నాడు, సర్వకార్యాలు కూడా. అలాగే ఎలా చేస్తున్నాడు, వేగంగా చేసే దక్షత కలిగి ఉన్నాడు. ఇంకా ఒక్కడే ఇన్ని పనులు చేస్తున్నాడు, ఎవరూ చేయలేరు. అలాగా ఈ దక్ష అనే ఆ నామానికి మనం అర్థం చెప్పుకుంటాం. ఇంకొకటి చిన్న అర్థం తెలుసా, దక్ష ప్రజాపతి మీకు తెలుసును కదా, అవునా. ముందు పార్వతి కన్నా ముందు దక్షుడు యొక్క కుమార్తె ఆవిడ, సతీదేవిగా దాక్షాయణిగా మనకు తెలుసు. ఆవిడ శివుని భార్య దాక్ష. అలాగా ఆయన దక్ష ప్రజాపతి ఆవిడకి తండ్రి. ఆయన యజ్ఞం చేశాడు కదా, దక్ష యజ్ఞ వినాశిని అని లలితా సహస్రంలో మనం చదువుకుంటాం కదా. అక్కడ 60 సంవత్సరాలు 60 పుత్రికలుగా జన్మించారు ఆ దక్ష ప్రజాపతికి. అందులో ఒక ఆమె ఈ శివుని యొక్క భార్య దాక్షాయణి అన్నమాట. అర్థమైందా? అక్కడ దక్ష అంటే దక్షుడు అని అర్థం అంటే అలాగా అది కూడా ఒక అర్థం ఉంది ఇక్కడ. దక్షత కలిగిన వాడు అన్నది ఇక్కడ కరెక్ట్ ఈ నామానికి అర్థం. అంటే చక్కగా అంతటా నిర్వహింపగల
సామర్థ్యం ఉన్నవాడు ఎవరో వాడు దక్షత కలిగిన వాడు కనుక ఇక్కడ పరమాత్మ దక్ష అని చెప్పబడ్డాడు. విశ్రామ అంటే ఈ సంసారం ఇదో సముద్రం అని చెప్తున్నాం. ఇక్కడ ఏముంటున్నాయి మనకి సంసారంలో? ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంతో కష్టం చేత చాలా శ్రమ పడుతూ ఉంటాం. కాబట్టి ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ విశ్రాంతి కావాలనుకున్నప్పుడు ఇంక మనం ఇవన్నీ మర్చి పరమాత్మని శరణ వేరుకుంటాం. అలాగే విశ్రాంతి కోరేవారికి విశ్రాంతిని ఒసగువాడు కనుక విశ్రామ అంటే మోక్షాన్ని ప్రసాదిస్తాడనమాట. ఈ సంసార బంధాల నుంచి మనని విడగొట్టి మనకి విశ్రామం అనేది ఇవ్వడమే ఈ విశ్రామ అనే నామంలో అర్థం. అందుకని విశ్రాముడని పిలువబడుతున్నాడు ఈ నామంలో. ఆయన మనకి విశ్రాంతిని ఇచ్చేవాడు తర్వాత మోక్ష స్థితిలో. అర్థమైందా? అది ఎప్పుడు ఇస్తాడు? మన పాప ఫలాలన్నీ అనుభవించాక మనం మోక్షాన్ని కావాలని కోరుకున్నప్పుడు ఆ జీవులందరికీ విశ్రాంతిని ఇస్తాయి స్థలం ఆయనే కనుక విశ్రామ అని చెప్పారనమాట. ఇంకా విశ్వదక్షిణ విశ్వదక్షిణ అంటే ఈ విశ్వంలో జీవులంటి యందు దయ కలిగినవాడు, దాక్షిణ్యం కలిగినవాడు అనే ఒక అర్థం. తర్వాత విశ్వదక్షిణ అంటే ఇందాక దక్షతార్థం ఈ విశ్వాన్నంతా ఆయన దక్షత సృష్టించి నడుపుతున్నాడు అని అర్థం కూడా వచ్చింది. మళ్ళీ కూడా ఆ జీవులందరికీ కూడా వాళ్ళు చేసే పాపమో పుణ్యమో చూసి ఆయన సహించి వాళ్ళకి తగ్గ ఫలితాలు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ మంచి చేయాలన్న ఉద్దేశంతో దానికి మళ్ళీ ఆయనకి దయతోటి మనకి సహాయం చేసి మన ఆయన వైపుకు తిప్పుకుంటాడు. అటువంటిది కూడా ఆయనే చేస్తూ ఉంటాడు కనుక ఆయన విశ్వదక్షిణ అయ్యాడని చెప్తున్నారు. ఇంకా వామనావతారం మనకు తెలుసును కదండి. అప్పుడు ఆయన ఏమడిగాడు? బరిని దానం అడిగాడు. ఎంత? 3 అడుగులు ఇమ్మన్నాడు. 3 అడుగులు తీసుకుని విశ్వం అంతా వ్యాపించేశాడు. అంటే 3 అడుగులు ఆ బలిచక్రవర్తి దగ్గర ఎలా తీసుకున్నాడు? దక్షిణగా తీసుకున్నాడు. ఎంత ఉండి వామనుడిగా పొట్టివాడిగా ఉండి 3 అడుగులు చాలు నా కానీ ఆ విశ్వం అంతా దక్షిణగా తీసుకుని ఆ విశ్వం అంతా వ్యాపించేశాడు కదా. ఇదే అర్థం ఇక్కడ విశ్వదక్షిణ అంటే మనం చెప్పుకుంటాం అన్నమాట. కాబట్టి ఆ తర్వాత ఈ విశ్వం అంతా ఆ వ్యాపించి ఉన్నాడు అని కూడా మనకు అర్థమైంది. ఇప్పుడు కల్కి భగవానుడు కూడా ఆ విశ్వరూపుడనే కల్కి అవతారం ఎత్తుతాడనే కూడా ఒక అర్థంలో చెప్తున్నారనమాట. ఆ తర్వాత కల్కి అవతారుడు ఆ భగవంతుడు పాపుల్ని సంహరించడం కోసం అప్పుడు మనకి కల్కి భగవానుడుగా విష్ణువే అవతారం ఎత్తుతాడు. అప్పుడు కూడా ఈ విశ్వదక్షిణుడు విశ్వాన్ని రక్షించడం కోసం ఆయన ముందు తీసుకున్నాడు 3 అడుగులని కూడా ఒక అర్థంగా ఇక్కడ చెప్తున్నారు. విశ్వదక్షిణ. సర్వం కృష్ణార్పణమస్తు.